అవకాశాలు ఇస్తారు. అంతకు మిక్కిలి ఎంత బ్రహ్మాండంగా పనిచేసినా ప్రజల్లో కొత్తదనం కొరకు ఆలోచిస్తుంటారు, మార్పు కొరకు ఆలోచిస్తుంటారు. అంత మాత్రాన మనమేమి కుంగిపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల ద్వారా ఏదో జరగబోతున్నది, మనకేదో ఒరగబోతున్నది అని కూడా ప్రజలు నమ్మి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ అమలుకు వీలుగాని హామీలు ఇచ్చి మోసపూరితమైన గ్యారెంటీలను ఇచ్చి ప్రజలను భ్రమల్లో పెట్టి కూడా గెలిచి ఉండవచ్చు. అది వాస్తవం, దాన్ని కాదనడానికి లేదు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలని అనుకుంటున్నా. నేను 1989లో 1987లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు బాగా గుర్తుంది, 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు, అప్పుడున్న గవర్నర్ రామ్లాల్ గారు ఇద్దరు కలిసి ఎన్టీ రామారావు గారిని గద్దెదించారు. బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీకి వచ్చి చూస్తే అందరూ కూడా ఆయనకు వెన్నుపోటు పుడిచిన ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు. ఆయనను మోసం చేసిన ఎమ్మెల్యేలే అసెంబ్లీలో కనిపిస్తున్నారు. ఈ దుర్మార్గుల యొక్క, ఈ మూర్ఖుల యొక్క ముఖాన్ని రోజు చూడడం నాతో కాదని చెప్పి ఇంటికి పోయి శాసనసభను రద్దు చేశాడు. శాసనసభను రద్దు చేసి 1985లో ఎన్నికలకు వెళ్ళాడు. బ్రహ్మాండమైన మెజార్టీతోని తిరిగి రామారావు గారు అధికారంలోకి వచ్చారు. మామూలు మెజార్టీ కాదది, 2/3 మెజార్టీతో ఎన్టీ రామారావు గారు ఒక గాలి, ఒక తుఫాను, ఒక సునామీ లెక్క ఫలితాలు వచ్చాయి. రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా పాలన చేశాడు. అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. 1987లో మాండలిక వ్యవస్థ వచ్చింది. బచ్చన్నపేట మొట్టమొదటి ఎంపీపీ మీ వెంకటేశ్వర్లు గారు, నాకు బాగా గుర్తున్నది. 1987లో మాండలిక వ్యవస్థ వచ్చింది. అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం పథకం వచ్చింది. గురుకుల పాఠశాలలు వచ్చినాయి. తండ్రి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు రామారావు గారు ఇచ్చారు. కానీ 1989కి వచ్చేవరకే, 5 సంవత్సరాలు తిరిగే వరకే ఆ ఎన్నికలలో రామారావు గారు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలకే 2/3 మెజార్టీతో వచ్చిన రామారావు గారు 5 సంవత్సరాలకు వచ్చే వరకు ఎన్నికలలో ఓడిపోయారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేమందరం ప్రతిపక్షంలో ఉన్నాం. నేను ఉమ్మడి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆనాడు వెంకటేశ్వర్లు గారు, ప్రేమలత గారు, మేమందరం కూడా యాక్టివ్గా టీడీపీలో పనిచేస్తూ వచ్చాం. మళ్ళీ 1994లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 1994లో ఎన్నికలు వస్తే మా అందరికీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 1994లో మాకు అవకాశం వచ్చింది. 1994లో మళ్ళీ ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్తే దానికి ఏం పేరు పెట్టారో నాకైతే తెలియదు. 19 సీట్లు సిపిఐకి వచ్చినాయి, 17 సీట్లు సిపిఎంకి వచ్చినాయి. మనకు 224 సీట్లు వచ్చినాయి టీడీపీకి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదాను తెచ్చుకోలేకపోయింది. 26 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. నేను ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే ప్రజల ఆలోచన ఈ రకంగా ఉంటుంది. బ్రహ్మాండంగా పనిచేసినా కూడా ఏదో ఇంకా ఒరిగిపోతుంది, ఏదో ఇంకా జరిగిపోతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు మార్పుకు ఓటేస్తూ ఉంటారు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు, ఆయనకు ఒక పేరున్నది, ఏంటిది? 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారికి స్వాగతం.
కూర్చోవాలి, మీరు మిగతా వాళ్ళు కూర్చోవాలి, డయాస్ మీద నిలబడవద్దు, కూర్చోండి. రండి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారేమో, మార్పు కోరుకుంటారేమో, లేదా ఇంకా ఏదో జరుగుతుంది, ఇంకా ఏదో ఉరగబోతుంది, ఇంకా ఏదో లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఓట్లేసి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట, అనేక డిక్లరేషన్ల పేరిట, రైతు డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్ అనే పేరు మీద అనేక హామీలు ఇచ్చింది. అయితే మన పార్టీ ఆ హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ముద్రించిన వాళ్ళ మేనిఫెస్టో అభయహస్తం 6 గ్యారంటీలు, ఈ డిక్లరేషన్స్ అన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను లెక్క పెడితే వాళ్ళు చూసుకున్నారో లేదో కానీ అవి ఖచ్చితంగా 420 అయినాయి. 420 హామీలు అయినాయి. 420 అంటే ఏంటి? 420 అంటే ఏంటి? మోసం చేయడం. సెక్షన్ 420 అంటే చీటింగ్ చేయడం, మోసం చేయడం. 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎన్నికలకు ముందు ఎన్ని మాట్లాడారండి, ఎన్ని మాటలు చెప్పారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తున్నది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ఆ రోజే 2 లక్షల రూపాయల రుణమాఫీ పైన సంతకం చేయబోతున్నాను, రైతులు మీరెవరైనా ఇంకా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాళ్ళు కనుక ఉంటే మీరు తక్షణమే బ్యాంకులకు పరిగెత్తండి, మీరు రుణాలు తీసుకొని రమ్మని చెప్పిండా లేదా? రైతు భరోసా కింద 3 హామీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలలో రైతు భరోసా కింద 3 హామీలు ఇచ్చారు. ఏంటి ఆ 3 హామీలు? ఒకటి, డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని. రెండవ హామీ, మనం ఇస్తున్న రైతు బంధును 10,000 రూపాయలకు ఎకరానికి 10,000 కాకుండా 15,000 రూపాయలు చేస్తామని. మూడవ హామీ ఏంటి? మీరు పండించిన పంటకు ప్రత్యేకంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది. రైతులకు ఇచ్చిన ఈ 3 హామీలలో ఒక్క హామీ అయినా నెరవేరిందా అని నేను అడుగుతున్నా. అదే అడుగుతున్నాం మనం. ఇది ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉడుకెక్కువైతుంది. మనం ఏదో అక్కస్తో మాట్లాడుతున్నామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారని అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా మీకు మెజారిటీ వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, అనేక డిక్లరేషన్లో మీరు చెప్పిన మాటలను మాత్రమే, మీరు ప్రకటించిన తేదీలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాం. ప్రజల తరఫున అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులైంది. ఈ 50 రోజులలో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి ప్రకటించి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నాడు. అది ఏంటి? మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీ. ఆ మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. మళ్ళా ఆ మహాలక్ష్మి గ్యారంటీలో 3 హామీలు ఏంటి? ఒక హామీ, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం. రెండవ హామీ, గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తాం. మూడవ హామీ, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. అదొక్కటిచ్చి ఆ గ్యారంటీ అయిపోయింది అంటున్నారు. ఇంకా ఏమి హామీలను వాళ్ళు నెరవేర్చారు?
50 రోజులు గడిచిపోయింది. శ్వేతపత్రాల పేరిట, జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట, లేకుంటే ప్రజాపాలన పేరిట సమయాన్ని కొనుక్కుంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఎందుకు అంటే రేపు ఫిబ్రవరి 15కో 16కో లోకసభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయడానికి, హామీని నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు దర్జాగా అయ్యో మేము చేద్దామనుకున్నాం కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, మేమేమి చేయలేకపోతున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీన్ని మనం ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి. ఏదో జరిగిపోయింది అని బాధపడొద్దు, భయపడొద్దు. ఒక్క మాట మాత్రం నేను నిస్సంకోచికంగా చెప్తున్నాను, ఏ రకమైన అనుమానం లేకుండా చెప్తున్నాను. 1994లో మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను. 30 సంవత్సరాలు గడిచిపోయింది. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాను. ఈ 30 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను, తెలంగాణ రాజకీయాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల ఫలితాలను నేను చూస్తున్నాను. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా 2028లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుందాం. ఏదన్నా జరగరానిది జరిగి కాంగ్రెస్ వాళ్ళు ఒకరిని తిట్టుకొని, కొట్టుకొని, కుమ్ములాటలకు పోయి, గ్రూపులకు పోయి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కూలగొట్టుకునే ప్రయత్నం వచ్చి ఎన్నికలు కనుక వస్తే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరన్నా అయ్యో అధికారం పోయింది, మన పార్టీ అధికారంలో లేదు అని పక్క చూపులు చూస్తే, అటో ఇటో పరిగెత్తాలని చూస్తే మళ్ళా 2-3 ఏళ్లకే గులాబీ జెండా అధికారంలోకి వస్తే మీరందరూ ఆగమవుతారు. ఎవడన్నా పోయేటోడు ఉంటే అటుగానోడు ఇటుగానోడు అవుతాడు, ఎటుగానోడు అవుతాడు. కాబట్టి ఒక పార్టీలో ఉన్నప్పుడు నిబద్ధతతో పనిచేయాలి. పార్టీలో జరిగిన లోటుపాట్లన్నింటినీ సమీక్షించుకున్నాం, ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సమీక్షించుకున్నాం. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల కొరకే పోరాటం చేయాలని, తెలంగాణ హక్కులను కాపాడాలని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు 13వ తారీఖున కృష్ణా నదీ జలాలపైన మనకున్న హక్కులను కాపాడుకోవడానికి, కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడము సరైనది కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఒక ప్రధానమైన ఆలోచనతో, ఆశయంతో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతుంది. భారత రాష్ట్ర సమితికి తెలంగాణ తప్ప మరొక రెండవ ఆలోచన ఉండదు. మనమందరం కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా జాతీయ పార్టీలు. ఇవాళ కృష్ణా నదికి సంబంధించిన సమస్యనే వచ్చింది. ఈ సమస్య మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాల మధ్యన ఈ సమస్య ఉన్నది. భారతీయ జనతా పార్టీ వాడు తెలంగాణను సమర్థించడు, తెలంగాణ వైపున మాట్లాడాడు. ఎందుకంటే వానికి 4 రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాడు కూడా తెలంగాణ వైపున మాట్లాడాడు, ఎందుకంటే పైన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 2 పార్టీలకు కూడా తెలంగాణ పక్షాన అవుట్ రైట్గా నిలబడి కొట్లాడే అవకాశాలు వాళ్ళకు లేదు. తెలంగాణ కొరకు కొట్లాడే నిబద్ధత, చిత్తశుద్ధి ఉన్నది ఒక్క భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే రేపటి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ హక్కులపైన పోరాడటానికి,
తెలంగాణ సమస్యలను లోకసభలో వినిపించడానికి, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన మన గొంతును పార్లమెంట్లో వినిపించడానికి మట్టి పైనకైనా ఇంటివాడు కావాలన్నట్టుగా తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో మరింత ముందుకు సాగాలి అంటే తప్పకుండా రేపటి లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. నాకు నమ్మకం ఉన్నది, 50 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతున్నది. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళ గ్రాఫ్ మొదటి సంవత్సరం పెరగాలి వాస్తవంగా. ఎందుకంటే అనేక ఆశలు ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించి హామీలను అమలు చేయలేని పరిస్థితిని గమనించి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అని తెలుసుకొని భారత రాష్ట్ర సమితి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు చంద్రశేఖరరావు గారి పైన వాడిన భాష ఆయన అసహనాన్ని గుర్తు చేస్తున్నది, ఆయన సంస్కారహీనతను గుర్తు చేస్తున్నది, ఆయన సభ్యతను గుర్తు చేస్తున్నది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన భాషను మార్చుకోవాలి, తన యాసను మార్చుకోవాలి, తన మాటను మార్చుకోవాలి, తన ప్రవర్తనను మార్చుకోవాలి. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు నేను పిసిసి ప్రెసిడెంట్ అని అనుకుంటున్నట్టున్నాడు, ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీరు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష మనం మాట్లాడాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇక ఇంకో ఆయన ఉన్నాడు, నిన్న మొన్నటి వరకు మీ దగ్గర ఎంపీగా పనిచేసిన ఆయన. రైతు బంధు గురించి అడిగితే రైతు బంధు రాలేదు అని అంటే రైతులను చెప్తూ కొట్టాలి అంటాడు ఆయన. మన రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు మనం రైతు బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం. 70 లక్షల మంది రైతులలో ఈ రోజు వరకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాలి. నాకు తెలిసి రైతు బంధు రాని వాళ్ళు రాష్ట్రంలో ఇంకా అనేక లక్షల మంది ఉన్నారు. మీరు ఒక్కసారి మీ అధికారులను పిలుచుకొని మాట్లాడండి, చెప్తారు వాళ్ళు. 70 లక్షల మందికి రైతు బంధు రానిది నిజమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఎవరిని చెప్తూని కొట్టాలి, ఎవరిని చెప్తూని కొట్టాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. దీనికి ఎంత కారణం ఏంటి అంటే, అయ్యో మనం ఏం చేసే పరిస్థితి లేదు, 420 హామీలు ఇచ్చినాము, ఇంకొక 5 నెలలో 6 నెలలో సంవత్సరం పోతే ప్రజలు తిరుగుబాటు చేసేటట్టున్నారు, మన పరిస్థితి ఏందని భయపడి మనపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాటల దాడి చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, సిడిపిని తీసేసి ఎస్డిఎఫ్ అని పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తల ద్వారా పనిచేయించుకోవాలని. అంత మాత్రాన భయపడిపోయేది లేదు. అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీ అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. రాబోయే రోజులు భారత రాష్ట్ర సమితివి, రాబోయే రోజులలో వచ్చే ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదే. ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు. నేను సోదరులు పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క నాయకునికి, ఏ ఒక్క కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా
వాళ్ళకు అండగా ఉంటాం, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.